అయితే మస్తు మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ వాళ్ళు బండ్లకెళ్ళి కింద దిగారు. మేడం గారిని చూస్తున్నారు కదా, ఇక్కడ మన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల మేడం గారు ఇంత నీళ్ళలో కూడా అక్కడ ట్రాక్టర్ మీద వెళ్ళి అక్కడ బాసర మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానికులకు అందరికీ ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా వాళ్ళకి ఎదురే సమస్యలను తెలుసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ అక్కడ ఈ విధంగా ట్రాక్టర్ మీద తిరగడం జరిగింది. అంతేకాకుండా అక్కడ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది కాబట్టి చుట్టుపక్కల ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ మన మల్లేశ్వర్ గారికి తెలపడం జరిగింది. మేడం గారితో పాటు సింధి ఆనందరావు పటేల్ గారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అక్కడ నుంచి మన బైంసపట్నంలో ఉన్నటువంటి గడ్డెనవాగు ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తేయడం వల్ల అక్కడ దాదాపు కుబీర్ చౌరస్తా దాటేసి దారాబ్జిగిరిని వరకు నీళ్ళు రావడం జరిగింది. అక్కడ చిక్కుకున్నటువంటి అక్కడ వ్యక్తులకు సిఐ గోపీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో రిస్క్ టీము అలాగే అక్కడ నుండి నీటి నుండి బయట తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుప్రియ మేడం గారు కూడా ఉన్నారు. అంతేకాకుండా మన బైంసలో ఉన్నటువంటి దాదాపు ఆ ప్రాంతం అంతా గేట్లు ఎత్తేయడం వల్ల ఈ జల దిగ్భాగంలో మునిగిపోయిందన్నమాట. ఆటోనగర్ పూర్తిగా నీళ్ళలో ఉండడం వల్ల అక్కడ సిఐ సార్ గారు దగ్గర ఉండి అక్కడ ఎవరికి వెళ్లకుండా అక్కడ ఉండడం జరిగింది. అంతేకాకుండా నైట్ టైంలో కూడా ఎవరైనా అక్కడ వెళ్తారన్న ఉద్దేశంతో బాసరా కావచ్చు, అదేవిధంగా బైంసా కావచ్చు, ఎస్పీ గారితో పాటు ఏఎస్పీ అవినాష్ గారు కూడా ఈ కార్యక్రమంలో అక్కడ వాళ్ళు పర్యవేక్షణ చేయడం జరిగింది. గోదావరి వరద పరిస్థితిని పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. అయితే ఇక్కడ దీక్ష లాడ్జ్ ఇంకా కొన్ని లాడ్జెస్ ఈ రివర్ బెడ్లో కట్టడం వల్ల కొంచెము మునిగిపోయాయి. దగ్గర ఇప్పుడు మనకి ఒక 3 feet వరకు వాటర్ వచ్చింది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వెళ్తుంది. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ ఫుడ్ అండ్ ఇతర అరేంజ్మెంట్స్ గ్రామ సర్పంచ్ అలాగే పోలీసులు కలిపి చేస్తూ ఉన్నారు. సో వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళని అది 3 floors బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా రోడ్ మీదకి వస్తుంది. గోదావరి బ్యాక్ వాటర్ అంతా అన్ని హైవేస్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మిగిలిన వారు కూడా ఎక్కువ బయట తిరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.